సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రొఫెషనల్ లైఫ్లో సూపర్ సక్సెస్ అయినప్పటికీ పర్సనల్ లైఫ్లో మాత్రం చాలా స్ట్రగుల్స్ను ఫేస్ చేసింది. వరుస సినిమాలతో కెరియర్ ఫామ్లో ఉన్న సమయంలోనే సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2017లో వీరి వివాహం జరిగింది. టాలీవుడ్లో మోస్ట్ క్యూట్ కపుల్గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత తమ బంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. దాదాపు 7 ఏళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి తర్వాత కనీసం 4 ఏళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. మనస్పర్ధలతో విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. వీరి విడాకులకి అసలైన కారణం బయటకు రాలేదు. కానీ చాలామంది సమంతనే నిందించారు. ఆమెపై విమర్శలు దాడి చేశారు. అన్నింటినీ ఎదిరించి ఆమె నిలబడింది. కెరియర్పై ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్న సమయంలో మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ఆమెకు తలెత్తింది. దాంతో గత ఏడాది నుంచి సమంత సినిమాలు పక్కన పెట్టి ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ఇకపోతే కెరియర్ ప్రారంభమైతే 14 ఏళ్లు గడిచిన సందర్భంగా సమంత తాజాగా ఇండియా టుడే కాన్క్లేవ్ సదస్సులో పాల్గొంది. ఈ సదస్సులో ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే తన విడాకుల రహస్యాన్ని పరోక్షంగా బయటపెట్టింది. కొంతకాలం క్రితం బాలీవుడ్లో ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్లో సమంత రాజీ అనే బోల్డ్ క్యారెక్టర్లో నటించింది. కెరియర్లోనే తొలిసారి ఈ సిరీస్లో ఇంటిమేట్ సీన్స్లో చెలరేగిపోయింది. ఒక నటిగా సమంత ఆ పాత్రకు 100కు 100% న్యాయం చేసింది. కానీ రాజీ క్యారెక్టర్ వల్ల సౌత్లో సమంత ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. ఇక ఆ క్యారెక్టర్ చేయడం వల్లే సమంత, నాగచైతన్య మధ్య మనస్పర్ధలు తలెత్తి విడాకులు తీసుకున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారమే నిజమనేలా తాజా సదస్సులో సమంత మాట్లాడింది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజీ పాత్ర నా హోమ్ని పాడు చేసింది. ఫ్యామిలీ మ్యాన్లో నా పాత్ర వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి అంటూ సమంత వ్యాఖ్యానించింది. దీంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. ఇన్ని రోజుల తర్వాత రాజీ పాత్ర పోషించడం పట్ల సమంత సారీ చెప్పడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె పరోక్షంగా నాగచైతన్యకే క్షమాపణ చెప్పిందని కూడా అభిప్రాయపడుతున్నారు.